మౌసల పర్వంలో యదువంశీకులు వారిలో వారే కొట్టుకుని చనిపోవడం, బలరాముడి అవతార సమాప్తి. ఈ ఘటనల గురించి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బలరాముడు అవతారం చాలించాక తాను అవతారం చాలించాల్సిన సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. ఏ అవతారమైనా ఒక శరీరాన్ని ఆశ్రయించడం, తన పని పూర్తయ్యాక ఆ శరీరాన్ని వదిలేయడం అవతారాలలో సహజం. కానీ ఆ శరీరాన్ని వదిలేందుకు ఒక కారణం కావాలి. ఆ కారణం కోసం శ్రీకృష్ణుడు ఎదురుచూస్తున్నాడు. ఒకసారి దుర్వాసుడి పాద ప్రక్షాళన చేస్తుండగా శ్రీకృష్ణుడు ఆ మహర్షి అరికాలు కడగడం మర్చిపోయాడు. అప్పుడు నీ మరణం అరికాల్లోనే ఉంటుందని శ్రీకృష్ణుడితో దుర్వాసుడు అన్నాడు. అంటే శ్రీకృష్ణుడి అరికాలికి గాయమైతే కృష్ణావతారం ఈ శరీరాన్ని వదిలేస్తుందన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద నేల మీద పడుకున్నాడు. యోగ సమాధిలోకి వెళ్ళాడు. అప్పుడే జర అనే రాక్షస అంశ అటుగా తిరుగుతున్న వేటగాణ్ణి ఆవహించింది. ఆ రాక్షస మాయ శ్రీకృష్ణుడి కాళ్లను లేడి ముఖంగా కనిపించేలా భ్రమను కలిగించింది. ముసలాన్ని అరగదీయగా ఒక చిన్న ముక్క మిగిలితే ఆనాడు ఒడ్డున పడేశారని చెప్పుకున్నాం. ఆ ముక్క ఈ వేటగాడికి దొరికింది. బాణం చివర ములుకులా సూదిగా ఉందని తన బాణానికి తగిలించుకున్నాడు. అదే బాణం తీసి జర ఆవహించిన ఆ వేటగాడు లేడి అనుకొని శ్రీకృష్ణుడి అరికాలు మీద బాణం వేశాడు. ఆ బాణం కృష్ణుడి పాదంలో గుచ్చుకొని బయటకు పొడుచుకు వచ్చింది. చనిపోయిన జింకను తీసుకువెళదామని వేటగాడు శ్రీకృష్ణుడు పడుకున్న చోటికి వచ్చాడు. కృష్ణుడి దగ్గరకు రాగానే వేటగాడిని ఆవహించిన జర రాక్షస మాయ వదిలేసింది. జింక బదులు అక్కడ కృష్ణుని చూసి వేటగాడి పై ప్రాణాలు పోయాయి. బోరున ఏడుస్తూ కృష్ణుడి కాళ్ల మీద పడ్డాడు. ఇందులో నీ తప్పేమీ లేదని, ఇది విధిరాత అని చెప్పి ఆ వేటగాడిని ఓదార్చి శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేశాడు. అలా కృష్ణావతారం ముగిసింది. ఎంతటి భగవంతుడికైనా కర్మఫలం తప్పదని చెప్పేందుకు శ్రీకృష్ణుణ్ణి మించిన కథ మరొకటి లేదు. కారాగారంలో పుట్టాడు. రోజుల వయసులోనే కృష్ణుణ్ణి రాక్షసులు చంపాలని చూశారు. వయస్సుతో పాటే కృష్ణుడికి శత్రువులు పెరిగారు. 14 ఏళ్ల పాటు కన్న తల్లిదండ్రుల్నే కలుసుకోలేకపోయాడు. సొంత మేనమామే చంపాలని చూశాడు. కంసుణ్ణి సంహరించి తల్లిదండ్రుల్ని విడిపించుకున్నాడు. నిత్యం యుద్ధాల్లోనే ఉన్నాడు. తన ప్రజలకు ఏమీ కాకూడదని ద్వారకను నిర్మించాడు. ధర్మానికి హాని కలగకూడదని పాండవుల పక్షాన నిలిచాడు. ఈ సమాజంలో ఎలా బతకాలో చెప్పే జీవన పాఠం భగవద్గీతనిచ్చాడు. విశ్వరూపం చూపించి ఈ ప్రపంచంలో మనుషుల బతుకులో ఒక పరమాణువు పాటి కూడా కావని చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో రాక్షస అంశతో ఉన్న ప్రతి ఒక్కరిని తుడిచిపెట్టాడు. తన వారని కూడా చూడకుండా అహంకారం వ్యసనాలతో ప్రమాదకరంగా మారిన యదువంశీకులను పతనం చేశాడు. చివరికి మానవ శరీరంతో ఇవన్నీ చూసినందుకు ఆ శరీరాన్ని వదిలి తనను తాను ప్రక్షాళన చేసుకున్నాడు. అంతటి మహనీయుడు శ్రీకృష్ణుడు. మహాభారతాన్ని అన్నీ తానే నడిపించిన శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠంలో తన యథాస్థానానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన సమయమే కలియుగ ప్రారంభం. శ్రీకృష్ణుడు హస్తినకు పంపిన అతని రథసారథి దారకుడికి యదువంశీకులు మరణించారని తెలుసు. కాని శ్రీకృష్ణుడు ఇక లేడన్న సంగతి తెలియదు. అందుకే హస్తినకు వెళ్లి యదువంశ నాశనం గురించి దారకుడు పాండవులకు చెప్పాడు. అర్జునుడిని తీసుకుని వెంటనే ద్వారకకు రావాలని శ్రీకృష్ణుడు చెప్పిన ఆదేశాన్ని వివరించాడు. యదువంశ వినాశన వార్త విని హస్తినాపురం అంతా దుఃఖంలో మునిగింది. శ్రీకృష్ణుడి అవతార సమాప్తి విషయం తెలియని అర్జునుడు వాసుదేవుణ్ణి కలిసేందుకు ద్వారకకు బయలుదేరాడు. అర్జునుడు ద్వారక చేరే సమయానికి ఆ నగరం అంతా నిర్మానుష్యంగా ఉంది. శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కడా కనిపించడం లేదు. అర్జునుడి మనసు ఏదో కీడు శంకించింది. ఏదో విపరీతం జరిగిందని ఊహించాడు. అర్జునుడు ద్వారక రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుణ్ణి చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు భోరుమని ఏడ్చారు. వారందరినీ అర్జునుడు ఓదార్చాడు. కృష్ణుడి తండ్రి వసుదేవుణ్ణి అర్జునుడు కలిసి ధైర్యం చెప్పాడు. కాని ఎక్కడా శ్రీకృష్ణుడు కనిపించలేదు. కృష్ణుడు తనకు చెప్పిన వివరాలన్నీ వసుదేవుడు అర్జునుడికి చెప్పాడు. యదువంశం నాశనమయ్యాక తన తండ్రిని కృష్ణుడు కలిశాడు. ప్రాణాలతో మిగిలిన యాదవులను, స్త్రీలు, పిల్లలు, వృద్ధులను అర్జునుడు వచ్చి కాపాడతాడని శ్రీకృష్ణుడు వసుదేవుడికి చెప్పాడు. మరో 7 రోజుల్లో సముద్రం పొంగి ద్వారక నగరం మునిగిపోతుందని కూడా కృష్ణుడు వసుదేవుడికి చెప్పాడు. అన్న బలరాముడిలాగే తాను తపస్సు చేసి అవతారం చాలిస్తానని తనకు చెప్పిన విషయాన్ని వసుదేవుడు అర్జునుడికి చెప్పాడు. అలా ద్వారక చివరి రోజుల్లో అక్కడ జరిగిన ప్రతి సంఘటనకు అర్జునుడే ప్రత్యక్ష సాక్షి. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో అర్జునుడు ఉండలేకపోయాడు. వెంటనే ద్వారకలో మిగిలిన ప్రజలను ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్లాలని అనుకున్నాడు. అర్జునుడు దారకుడు శ్రీకృష్ణుణ్ణి వెతికేందుకు వెళ్లాలనుకున్నారు. ఈలోపు ద్వారకలో ముఖ్యులందర్నీ దారకుడు సమావేశపరిచాడు.
మరో 7 రోజుల్లో సముద్రం పొంగి ద్వారక మునిగిపోతుందని, ఆలోపే అందరూ అర్జునుడు వెంట వెళ్లాలని చెప్పాడు. ద్వారకలో ప్రజలంతా ఇంద్రప్రస్థానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకృష్ణుడి ఆప్తులైన ద్వారకావాసుల నివాసానికి ఇంద్రప్రస్థాన్నివ్వాలని అప్పటికే ధర్మరాజు నిర్ణయించాడు. అర్జునుడు ద్వారకకు వచ్చిన మరునాడే కృష్ణుడు కనిపించలేదన్న బెంగతో వసుదేవుడు మరణించాడు. వసుదేవుడు లేకుండా తాము ఉండలేమని అతని భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఎవరెంత చెప్పినా వినలేదు. బలరామకృష్ణులు లేని జీవితం తమకు వద్దన్నారు. అలా వారు కూడా మరణించారు. ఇక యాదవ వంశానికి ఒకే ఒక్క వారసుడు మిగిలాడు. అతను శ్రీకృష్ణుడి మనవడు వజ్రదేవుడు. అతన్ని అర్జునుడు జాగ్రత్తగా చూసుకున్నాడు. మరణించిన వారందరికీ కృష్ణుడి తరపున అర్జునుడే అంత్యక్రియలు చేశాడు. తమ బంధువులు ఇక లేరని ద్వారకంతా ఏడుపులతో నిండిపోయింది. ఆ ఏడుపులతో అర్జునుడు కూడా నిస్సహాయంగా మారిపోయాడు. ఒకప్పుడు సాటిలేని వైభవంతో వెలిగిపోయిన ద్వారక ఆ రోజు ఏడుపులతో శ్మశానల్లా మారింది. అందర్నీ నేరుగా ఇంద్రప్రస్థానికి తరలించాలని దారకుడికి అర్జునుడు చెప్పాడు. ఆ ఏర్పాట్లు దారకుడు చేశాడు. ఆ తర్వాత అర్జునుడు, దారకుడు కృష్ణుడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లారు. గాంధారి శపిస్తున్నప్పుడు అర్జునుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. దేవదేవుడికి కూడా శాపాలు ఫలిస్తాయా అన్న అనుమానంతో కృష్ణుణ్ణి అర్జునుడు వెతుకుతున్నాడు. 2 రోజులు, 3 రోజులు ఇలా అర్జునుడు వెతుకుతూనే ఉన్నాడు. 5 రోజుల పాటు వెతికిన తర్వాత దారిలో ఒక బోయవాడు శ్రీకృష్ణుణ్ణి తాను చూశానని, అతను వెళ్లిన చోటికి అర్జునుడికి దారి చూపించాడు. అలా వెళ్లి చూస్తే శ్రీకృష్ణుడి శరీరం అలా దిక్కు లేకుండా పడి ఉంది. అది చూసి అర్జునుడు కుప్పగూలిపోయాడు. శ్రీకృష్ణుడి పార్థివ దేహం దివ్యకాంతులు వెదజల్లుతోంది. శ్రీకృష్ణుడే అర్జునుడి ప్రాణం. ఆ ప్రాణమే ఇప్పుడు పోయింది. అర్జునుడు తట్టుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడి పార్థివ శరీరాన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. అర్జునుడిలో ధైర్యం, నిగ్రహం రెండూ తగ్గిపోయాయి. కృష్ణుడి అరికాలులో దిగిన బాణాన్ని అర్జునుడు గమనించాడు. కృష్ణుడికి దుర్వాసుడి శాపం తెలుసు. కృష్ణుడి దేహం అంతా ప్రకాశిస్తోంది. కానీ ఒక్క అరికాలు మాత్రమే కమిలిపోయింది. శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నట్లే ఉంది తప్ప ప్రాణాలు విడిచారంటే ఎవరూ నమ్మరు. కృష్ణుడి పార్థివ శరీరం అంత ప్రకాశంగా ఉంది. అర్జునుడితో పాటు వచ్చిన దారకుడు, మిగిలినవారు శ్రీకృష్ణుడి పార్థివ శరీరాన్ని ద్వారకకు తీసుకువెళదామన్నారు. శ్రీకృష్ణుడిని వెతికే పనిలో పడి అర్జునుడు మరో ముఖ్యమైన విషయం మర్చిపోయాడు. ద్వారక సముద్రంలో మునిగిపోయేది ఆ మర్నాడే. ఇలాంటి సమయంలో శ్రీకృష్ణుడి పార్థివ దేహాన్ని ద్వారక తీసుకువెళ్లి ప్రయోజనం లేదని అర్జునుడు అన్నాడు. అందుకే ముందు అందరం ఈ రాత్రికే ద్వారక వెళ్లి అక్కడ ఉన్న అందర్నీ ఖాళీ చేయించాలని అన్నాడు. మర్నాడు ఉదయానికి ద్వారకలో ఎవరు ఉండకూడదని అర్జునుడు ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి ఎవరికీ చెప్పవద్దని ఆదేశించాడు. కృష్ణుడి అంత్యక్రియలు అక్కడే ఆ సమయంలో తానే నిర్వహించాలని అర్జునుడు నిర్ణయించుకున్నాడు. బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుడి అంత్యక్రియలు చేశాడు అర్జునుడు. మనిషి జన్మ ఎత్తినవాడు దేవుడైనా కర్మఫలాలు అనుభవించక తప్పదు. అంతటి శ్రీకృష్ణుడే తనలో దైవత్వం విడిచి వెళ్లిపోయాక అతని శరీరం సాధారణ శరీరమైంది. అంతటి దేవదేవుడు కూడా దిక్కులేని పరిస్థితుల్లో పరమపదించాడు. అతని పార్థివ దేహం ఒక అనాథ శవంలా 6 రోజులు అడవిలో పడి ఉంది. 6వ రోజు అర్జునుడికి దొరికింది. సరైన అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని స్థితిలో శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు జరిగాయి. ఆ తర్వాత కొద్ది దూరంలో బలరాముడి పార్థివ శరీరం కూడా దొరికింది. బలరాముడి కూడా అర్జునుడే అంత్యక్రియలు చేశాడు. మానవ జీవితం ఎంత దుర్భరమైనదో చెప్తుంది ఈ ఘట్టం. దహనం శ్రీకృష్ణుడి శరీరానికి మాత్రమే జరిగింది, ఆయన దైవత్వానికి కాదు. అలాగే మన శరీరం కూడా ఏదో ఒకరోజు అలా కావాల్సిందే. కానీ మనలో ఉన్న దైవత్వమే ఆత్మరూపంలో విశ్వంలో కలుస్తుంది. అందుకే బతికున్న నాళ్లు చేసే కర్మలు ధర్మబద్ధంగా ఉండాలి. అవి మాత్రమే అందరికీ గుర్తుంటాయి, మన శరీరం కాదు. ఇదే శ్రీకృష్ణుడి అంతిమ ఘట్టం ఇచ్చే సందేశం. అలా బలరామకృష్ణులకు అంతిమ సంస్కారాలు చేశాక అర్జునుడు, అతని వెంట వచ్చిన వారు ద్వారకకు వేగంగా వెళ్లారు. దారకుడు ద్వారకలో ఉన్న వారిని బృందాలుగా ఇంద్రప్రస్థానికి బళ్లపై పంపిస్తున్నాడు. శ్రీకృష్ణుడి భార్యలను, వృద్ధులను, పిల్లలను అర్జునుడి బృందం ఒడ్డుకు చేర్చింది. అలా ఒక్క రాత్రిలో ద్వారకను ఖాళీ చేశారు. తెల్లవారగానే సునామీ లాంటి అలలు ఒక్కసారిగా ద్వారక నగరాన్ని ముంచేశాయి. ద్వారక మునిగిపోవడం అర్జునుడితో సహా అందరూ ప్రత్యక్షంగా చూశారు. అందరూ ద్వారకపై విరుచుకుపడిన అలలను చూసి భయపడ్డారు. అలా వైభవంగా వెలిగిన శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక అందరి కళ్ల ముందే సాగరంలో మునిగిపోయింది. అర్జునుడి రక్షణలో ద్వారక ప్రజలు, శ్రీకృష్ణుడి భార్యలు, ఇతర స్త్రీలందరూ ఇంద్రప్రస్థం వైపు ప్రయాణమవుతున్నారు. దారిలో ఒక అడవిలో అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే దొంగల ముఠాలు విజృంభించాయి. వారు నిద్రిస్తున్న స్త్రీల ఆభరణాలను లాక్కుంటున్నారు. కొందరు ఆ స్త్రీలపై అత్యాచారాలు చేస్తున్నారు. అర్జునుడు వారితో యుద్ధం చేస్తున్నాడు. అయినా ఫలితం లేదు.
ఒక్క దివ్యాస్త్రం కూడా అర్జునుడికి గుర్తు రాలేదు. కురుక్షేత్రంలో 11 అక్షౌహిణుల సైన్యాన్ని భయపెట్టిన గాంధీవం 25 మంది దొంగలను కూడా ఏమీ చేయలేకపోయింది. గాంధీవం పని చేయలేదు. ఎప్పుడూ తరగని సంఖ్యలో బాణాలుండే అక్షయ తుణీరంలో బాణాలు కూడా అయిపోయాయి. అక్షయ తుణీరం ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇన్నాళ్ళు తన శక్తి శ్రీకృష్ణుడి శక్తే తన గాంధీవంలో, అక్షయ తుణీరంలో, తన దివ్యాస్త్రాల్లో ఉండి నడిపించిందని అర్థమైంది. నరనారాయణుల అవతారమే అర్జున శ్రీకృష్ణుడు. ఇద్దరిలో ఎవరూ లేకపోయినా ఇంకొకరికి శక్తి ఉండదు. అలా కురుక్షేత్ర యుద్ధంలో లక్షల సైన్యాన్ని సంహరించిన అర్జునుడు ఒక దొంగల ముఠా ముందు ఓడిపోయాడు. దైవశక్తి ఎంత గొప్పదో వర్ణించిన ఘట్టమిది. అందుకే నిత్యం భగవంతుణ్ణి స్మరించాలని పెద్దలు చెప్తారు. ఆ శక్తి మనకు సాధ్యం కాని పనులను కూడా చేయించగలదు. అలా దొంగలు యదువంశ స్త్రీల ఆభరణాలు దోచుకున్నారు. శ్రీకృష్ణుడి భార్యలను, కొందరు స్త్రీలను అర్జునుడు రక్షించగలిగాడు. దొంగలు నగలు, ధనంతో పారిపోయారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ద్వారక ప్రజలు కురుక్షేత్ర ప్రాంతానికి చేరుకున్నారు. వారిని పరామర్శించేందుకు అక్కడ హస్తినాపురం ప్రజలు, ముఖ్యులు ఎదురుచూస్తున్నారు. జరిగిన విషయాలన్నీ అర్జునుడు ధర్మరాజుకు వివరించాడు. దొంగలు దాడి చేయడం వల్ల సర్వం కోల్పోయిన ప్రజలను అర్జునుడు మొదట హస్తినకు తీసుకువెళ్లాడు. ధర్మరాజు వారందర్నీ తన సొంత మనుషుల్లా చూసుకున్నాడు. ఎవరికి వారు స్వతంత్రంగా నివసించేందుకు ఏర్పాట్లు చేశాడు. కృతవర్మ కుమారుడికి అతని బంధువులు పరిపాలించుకునేందుకు మృత్తికావతపురాన్ని ఇచ్చాడు. సాత్యకి కుమారుణ్ణి సరస్వతీ నగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. మిగిలిన వారందర్నీ ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్లాడు. శ్రీకృష్ణుడి మనవడు వజ్రుడిని ఇంద్రప్రస్థానికి రాజుని చేశాడు. ఆ తర్వాత అతని వారసులే ఇంద్రప్రస్థాన్ని పరిపాలించారు. ఇంద్రప్రస్థమే నేటి ఢిల్లీ. శ్రీకృష్ణుడి అష్టభార్యలు, బలరాముడి భార్యలు పాండవుల సంరక్షణలో హస్తినాపురంలోనే ఉన్నారు. కానీ అప్పటికీ అర్జునుడు శ్రీకృష్ణుడి నిర్యాణ వార్తను ఎవరికీ చెప్పలేదు. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. అందరూ హస్తినలో కుదురుకున్నాక ఒకరోజు శ్రీకృష్ణుడి భార్యలు రుక్మిణి, సత్యభామ సహా అందర్నీ అర్జునుడు సమావేశపరిచాడు. కృష్ణుడి అవతార సమాప్తి, ఆ దేవదేవులైన బలరామకృష్ణుల పార్థివ దేహానికి తాను అంత్యక్రియలు చేసిన విషయాలన్నీ వారితో దుఃఖంతో అర్జునుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు లేడన్న విషయం తెలిసి అష్టభార్యలు కుప్పగొలిపోయారు. వారిని ఓదార్చడం అర్జునుడి వల్ల కాలేదు. కృష్ణుడి భార్యల్లో రుక్మిణి, జాంబవంతులు తమ నాథుడు లేకుండా బతకలేమని ఆత్మార్పణ చేసుకున్నారు. సత్యభామ సహా మిగిలిన భార్యలు అరణ్యాలకు తపస్సు కోసం వెళ్లిపోయారు. ఈ ఘట్టాలన్నీ అయిన తర్వాత అర్జునుడు వ్యాస ఆశ్రమానికి వెళ్లాడు. జరిగిన కథంతా అర్జునుడు వ్యాసుడికి చెప్పాడు. ఆ సమయంలో అస్త్రాలు గుర్తురాకపోవడం, గాంధీవం పనిచేయకపోవడం, తన శక్తి క్షీణించటం ఇవన్నీ ఎందుకు జరిగాయని అర్జునుడు వ్యాసుడిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు. అర్జునా, నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నీ ముందు శ్రీకృష్ణుడు రథం మీద కూర్చొని రుద్రుడి సాయంతో నీ శత్రువులను చంపాడు. ఆ యుద్ధాన్ని నడిపించింది శ్రీకృష్ణుడి శక్తి. కృష్ణుడు లేకపోతే నీకు ఆ విజయం దక్కేది కాదు. కాలం కలిసి రాకుంటే మహావీరుడు కూడా ఏమీ చేయలేడు. కృష్ణ శక్తి ఎప్పుడైతే నిన్ను వదిలి వెళ్ళిపోయిందో నీ శక్తి కూడా క్షీణించింది అని వ్యాసుడు అర్జునుడికి చెప్పాడు. అంతవరకు ఎంతో తేజస్సుతో ఉన్న అర్జునుడు వ్యాసాశ్రమానికి వెళ్ళినప్పుడు వృద్ధుడిలా వెళ్ళాడు. ఇంకా వ్యాసుడు ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడి సాయంతో భూభారాన్ని తగ్గించడానికి మాత్రమే నీ అక్షయ తుణీరాలు, గాంధీవం ఉపయోగపడ్డాయి. ఆ పని ముగియగానే నీ గాంధీవం, అక్షయ తుణీరాల నుంచి శక్తి వెళ్ళిపోయింది. మళ్లీ దైవం ఈ భూమి మీదికి వచ్చినప్పుడు మాత్రమే ఆ అస్త్రాలు పనిచేస్తాయి అని వ్యాసుడు చెప్పాడు. ఈ కాన్సెప్ట్నే రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో మెయిన్ పాయింట్గా తీసుకున్నారు. పాండవులు కూడా శరీరాలు వదలాల్సిన సమయం వచ్చిందని కూడా వ్యాసుడు అప్పుడే చెప్పాడు. వ్యాసుడు చెప్పిన విషయాలను అర్జునుడు తన అన్నదమ్ములతో చెప్పాడు. అలా మహాభారతంలో అత్యంత విషాదకరమైన ఘట్టాలున్న బలరామకృష్ణుల అవతార సమాప్తి, ద్వారక వినాశనంతో మౌసల పర్వం ముగిసింది. 17వ పర్వమైన మహాప్రస్థానిక పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.